బ్లాక్ బస్టర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది తెలుగు ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది ఈ పొడుగు సుందరి. ఎన్నో కష్టాలు పడి ఫైనల్ గా సక్సెస్ కు చిరునామాగా మారిన మీనాక్షి లేటెస్ట్ స్టేట్మెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదేంటో చూసేద్దాం. ఇటీవల వెంకటేష్ ప్రధాన పాత్రలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు కథానాయికలుగా నటించి అలరించారు. ఈ సినిమాతో మీనాక్షికి మంచి పేరొచ్చింది. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత హిట్ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ ఫుల్ బిజీగా ఉంది. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ అమ్మడు పలు ఇంటర్వ్యూలలో ఆసక్తికర విషయాలు తెలియజేసింది. ఇటీవలే ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభం గురించి, తన బాల్యం గురించి పలు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసింది మీనాక్షి చౌదరి. చిన్నతనంలో ఇతరులతో మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడేదాన్ని అని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. కాలేజ్ రోజుల్లోనే నా ఎత్తు 6.2 ఉండేది. దాంతో చాలా మంది అమ్మాయిలతో పోలిస్తే నేను చాలా ఎత్తుగా ఉండేదాన్ని. అందుకు నాకు చాలా మంది డిస్టెన్స్ మెయింటైన్ చేసేవారు. అప్పట్లో నా ఎత్తు నాకు సమస్యగా మారేది. చాలా బాధ కూడా అనిపించింది. ఇక ఆర్మీ ఆఫీసర్ అయిన మా నాన్నకు ఆ విషయం గురించి చెప్తే నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలని సూచించారు. ఆ సమయంలో ఎక్కువగా బుక్స్ ని స్నేహితుల మాదిరి చూశాను. బుక్స్ చదవడంతో పాటు అందాల పోటీల్లో పాల్గొన్నాను. ఆటలపై కూడా ఆసక్తి కలిగింది. ఇండస్ట్రీలో వచ్చిన ప్రతి ఆఫర్ సద్వినియోగం చేసుకున్నాను. సాధ్యమైనంత వరకు కష్టపడి సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాను. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమా కారణంగానే నాకు ఖిలాడి సినిమాలో నటించే అవకాశం దక్కింది. కనుక ఇండస్ట్రీలో ప్రతి చిన్న ఆఫర్ కూడా ఖచ్చితంగా ముందు కెరీర్ నిలదొక్కునేందుకు సహాయపడుతుందని నేను భావిస్తున్నా. సీనియర్ హీరోలతో నటించడానికి నాకు ఎలాంటి సమస్య లేదు. అది ఒక జానర్ గా భావిస్తాను అని మీనాక్షి పేర్కొంది. ప్రస్తుతం ఈ అమ్మడు నవీన్ పొలిశెట్టితో కలిసి అనగనగా ఒక రాజు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.